వివేకాత్రేయ మార్క్ తెలివైన కథనంతో సాగే ఓ యాక్షన్ డ్రామా ఇది. విడుదలకు ముందే చిత్ర బృందం కూడా కథ కంటే ఆ కథని ఎలా చెప్పాలన్నదే కీలకం అంటూ ప్రచారం చేసింది. అందుకు తగ్గట్టే బలమైన పాత్రలు, సంఘర్షణకి వైవిధ్యమైన కథనాన్ని మేల్వరించి సరిగ్గా సరిపోయిందనిపించేలా చిత్రాన్ని మలిచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఏ కథ అయినా అమ్మ నుంచే మొదలవుతుంది అంటూ అమ్మ ఆమె తన కొడుకు నుంచి తీసుకున్న మాటతోనే సినిమా ప్రారంభమవుతుంది. ఆ ఎపిసోడ్ తోనే సినిమాకి ఆ పేరు ఎందుకు పెట్టారో స్పష్టమవుతుంది. కథ పాత్రల పరిచయంతో కూడిన ఆరంభ సన్నివేశాలు కాస్త నెమ్మదిగా అనిపించిన దయ పాత్ర ప్రవేశంతో అసలు కథ ఊపందుకుంటుంది. సోకులపాలెంని ఓ వస్తువులా చూస్తూ తన కోపాన్ని ఆ ఊరిపైన చూపించే ఇన్స్పెక్టర్ దయ అతని అన్నతో ఉన్న వైరం చిత్రంలో కీలకం. ఆరంభం, మలుపు, పీఠముడి, మధ్య భాగం, ముగింపు అంటూ పార్యాంశాలుగా కథని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. మలుపు అంకం నుంచి సన్నివేశాలు ఆసక్తికరంగా సాగిపోతుంటాయి. ఆ క్రమంలోనే పరిచయమయ్యే చారులత, కూర్మనంద్ పాత్రలు, వాటి ద్వారానే అన్నదమ్ముల మధ్య సంఘర్షణ, సోకులపాలెం కథలు వెలుగులోకి వచ్చే క్రమం ప్రేక్షకుడిని సినిమాలో లీనం చేస్తాయి. సూర్య చారులత ప్రేమ కథలో వచ్చే ఈగా స్టోరీ నవ్విస్తుంది. సినిమాలో కీలకమైన ప్రతి పాత్ర వెనుక ఓ కథ ఉంటుంది. ఆ కథల్ని వివరించే క్రమంలో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగుతున్నా పీఠముడి మధ్య భాగం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్తాయి. సూర్య చారులత దగ్గరయ్యే సన్నివేశాలు, చారులతకి సూర్య తన శనివారం సంగతిని చెప్పాలనుకోవడం, ఆ క్రమంలోనే వచ్చే యాక్షన్ ఎపిసోడ్, విరామ సన్నివేశాలు ద్వితీయార్థంపై మరిన్ని అంచనాలు పెంచాయి. అప్పటి నుంచి సూర్య కథ సూర్య వర్సెస్ దయ అన్నట్టు మారిపోతుంది. సోకులపాలెంలో ధైర్యం నింపడం కోసం సూర్య చారులత కలిసి ఓ వ్యూహాన్ని రచించడం, ఆ క్రమంలో అనూహ్యంగా చోటు చేసుకునే సంఘటనలు, సూర్య ఇంట్లో సాగే పోరాట ఘట్టాలు ఆకట్టుకుంటాయి. కోపం నలుగురిలో ధైర్యాన్ని నింపేలా ఉండాలంటూ పతాక సన్నివేశాల దిశగా సినిమా సాగుతుంది. నాని యాక్షన్ అవతారం ఆకట్టుకుంటుంది. సూర్య పాత్రల్లో ఒదిగిపోయాడు. దర్శకుడు వివేకాత్రేయ తన మార్క్ యాక్షన్ ప్రధానమైన సినిమా ఎలా ఉంటుందో ఆ సినిమాతో చూపించాడు. పాత్రల రచన, కథనాన్ని మలిచే తీరు సినిమాకి హైలైట్.